నమస్కారం సార్, నా పేరు కె సురేష్ కుమార్, మాది పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం. ప్రస్తుతం గొట్టూరులో ఉన్నాము. రైతులకి వేప గింజల కషాయం పైన ఈరోజు అవగాహన కల్పిస్తున్నామండి. వేప గింజల తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, వేప గింజల కషాయం తయారీకి కావాల్సిన పదార్థాలు వేప గింజలు 1/2 కేజీ వేప గింజల పప్పుగా నూరడం జరిగింది ఈ విధంగా. అలాగే 5 లీటర్ల వాటర్ అనమాట. ఒక గుడ్డ, కాటన్ గుడ్డ ఒకటి కావాలి, చిన్న కర్ర మొక్క. వీటిని ఏం చేస్తామంటే, ఈ విధంగా 5 లీటర్ల వాటర్ని ఒక బకెట్లో వేసుకుంటున్నాము. 5 లీటర్ల వాటర్ని వేసుకున్నాము. ఈ పప్పుని ఈ విధంగా క్లాత్లో వేసుకుని 1/2 కేజీ పప్పుని ఇలా ముడి కట్టుకొని ఈ విధంగా ముడి కట్టుకొని వాటర్లో ఈ విధంగా పేక ములిగేటట్లు వాటర్లో పెట్టడం జరిగింది అనమాట. దీన్ని 12 గంటలు నిల్వ ఉంచితే ఇందులో ఉండే వేప పప్పులో ఉండే కషాయం అంతా కింద ఇందులోకి వాటర్లోకి రావడం జరుగుతుంది. 12 గంటల తర్వాత దీన్ని వడకట్టి మనము యథావిధిగా పంట పైన ట్యాంక్కి 5 ml చొప్పున మనము వేసుకొని స్ప్రేయింగ్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న కీటకాలు, పేనుబంక, పురుగులు గుడ్లు అనేవి నాశనం అవుతున్నాయండి. ధన్యవాదాలు.